ఒకసారి పార్వతీదేవికి జీవరహస్యం అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుణ్ణి అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో చెప్పటం ప్రారంభించారు. ఆ అమర కథను చెప్పిన స్థలమే అమరనాథ్. జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు పహల్గాంలో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్వరి వద్ద నెలవంకని, శేష్నాగ్ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్ పర్వతం వద్ద గణేశుడిని, పంచితర్ని వద్ద పంచభూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో 2 పావురాలు ఉండిపోయి శివుడు చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్నాథ్ గృహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.